నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. హైదరాబాద్లో మరో ఫ్లైఓవర్ అయితే రెడీ అయింది. త్వరలోనే దీన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. గత 4 ఏళ్లుగా ట్రాఫిక్ కష్టాలు పడుతున్నటువంటి ప్రయాణికులకు ఈ కష్టాలకు చెక్ పడనుంది. దానికి సంబంధించినటువంటి వివరాలు ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక్క లైక్ అండి ఫ్రెండ్స్. హైదరాబాద్లో మరో ఫ్లైఓవర్ సిద్ధమైంది. త్వరలోనే ఈ ఫ్లైఓవర్ నగరవాసులకు అందుబాటులోకి రానుంది. దీంతో ఆ మార్గంలో గత 4 ఏళ్లుగా వాహనదారులు అనుభవిస్తున్నటువంటి ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. 445 కోట్ల రూపాయల వ్యయంతో 1.65 కిలోమీటర్ల పొడవుతో ఈ 4 లైన్లతో నిర్మించినటువంటి ఈ ఫ్లైఓవర్ పనులు మొత్తం పూర్తయ్యాయి. అయితే 2018లో శంకుస్థాపన చేసినటువంటి ఈ యొక్క ఫ్లైఓవర్ నిర్మాణ పనులు 2021లో ప్రారంభమయ్యాయి. ఇప్పటికీ పూర్తయ్యాయి. హైదరాబాద్లో నగరంలో రోజుకు ట్రాఫిక్ కష్టాలు పెరిగిపోతున్నాయి. అయితే నగరవాసులు ట్రాఫిక్ ఫ్రీ జర్నీ అందించడానికి తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతూనే ఉంది. ఈ క్రమంలో ఫ్లైఓవరు, అండర్పాసు, స్కేవేలు ఇలా ఎన్నో రకాల చర్యలు తీసుకుంటుంది. రద్దీగా ఉండేటువంటి జంక్షన్ల వద్ద అనేక ఫ్లైఓవర్లు నిర్మించడం, మళ్ళీ ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో నగరంలో ఇప్పటికే చాలా ఫ్లైఓవర్లు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా మరొకటి రెడీ అయింది. త్వరలోనే ప్రారంభోత్సవం జరుపుకోనుంది. వాహనదారుల ట్రాఫిక్ తిప్పలు అడ్డుకట్ట వేయనుంది. ఇందులో భాగంగానే అంబర్పేట ఫ్లైఓవర్ త్వరలోనే వాహనదారులకు అందుబాటులోకి రానుంది. 4 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ అంబర్పేట ఫ్లైఓవర్ పనులు ఈ మధ్య పూర్తయ్యాయి. 445 కోట్లతో గోల్నాక నుంచి చేనంబర్ జంక్షన్ మీదుగా ముక్రం హోటల్ వరకు ఈ ఫ్లైఓవర్ని నిర్మించారు. మొత్తం 1.625 కిలోమీటర్ల పొడవుతో 4 లైన్లతో ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం నిధులతో కోర్ సిటీలో నేషనల్ హైవే అథారిటీ నిర్మించినటువంటి మొట్టమొదటి ఫ్లైఓవర్ ఇదే కావడం గమనార్హం. అయితే ఈ ఫ్లైఓవర్ భూసేకరణకు కావాల్సినటువంటి 140 కోట్లను మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే సమకూర్చింది. ఈ అంబర్పేట ఫ్లైఓవర్ నిర్మాణ పనులకు 2018లో శంకుస్థాపన చేసిన 2021 వరకు పనులు మొదలు కాలేదు. అయితే 2021లో పనులు ప్రారంభించినటువంటి ఫ్లైఓవర్ పనులను ఎట్టకేలకు 2023 చివరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న అది ఇప్పటికీ పూర్తయింది. మొదటి 216 కోట్ల అంచనా వ్యయంతో ఈ ఫ్లైఓవర్ నిర్మాణం ప్రారంభించారు. అది కాస్త 445 కోట్లకు చేరుకుంది. ఇందులో 117 కోట్లు స్ట్రెచర్ కాస్ట్ కాగా 99 కోట్లు భూసేకరణ కోసం ఖర్చు అవుతుందని భావించారు. అయితే ఈ మార్గంలో ఉన్నటువంటి 2 వర్గాలకు చెందినటువంటి కట్టడాలను ఫ్లైఓవర్ నుంచి ఫ్లైఓవర్ నిర్మించే వరకు వారు ఒప్పుకోలేదు. దీంతో కొంతమేర ఈ రూట్ మార్చడం, భూసేకరణ అధికంగా కావడం, సమయం కూడా ఆలస్యం కావడంతో 445 కోట్ల అంచనాతో ఈ ఫ్లైఓవర్ పనులు రివైజ్ చేశారు. ఇందులో 265 కోట్ల రూపాయలను స్ట్రెచర్ కాస్ట్, 180 కోట్లు భూసేకరణ కోసం ఖర్చు చేశారు. 180 కోట్ల భూసేకరణ వ్యయంతో 140 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఈ అంబర్పేట ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే ఉప్పల్ నుంచి ఎంజీబీఎస్ వెళ్ళే వారితో పాటు సిటీ నుంచి వరంగల్ వైపు వెళ్ళేటువంటి వాహనదారులకు ఈ యొక్క ట్రాఫిక్ కష్టాలు తీరడంతో పాటు వారి ప్రయాణ సమయం కూడా చాలా తగ్గనుంది. గతంలో చేనంబర్, శ్రీరమణ జంక్షన్ల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే చాదర్ఘాట్ నుంచి సిగ్నల్ లేకుండా ఈ యొక్క తగలకుండా రామంతపూర్, హబ్సిగూడ ఈ యొక్క స్ట్రీట్ నెంబర్ 8 వరకు సులభంగా చేరుకోవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లేక కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కానీ ఈ అంబర్పేట ఫ్లైఓవర్ను ప్రారంభించేటువంటి అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఒకవేళ వారు హాజరు కాని పక్షంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి ప్రారంభిస్తారనేటువంటిది ఈ యొక్క ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనా హైదరాబాద్లో భారీ ఫ్లైఓవర్ త్వరలో ప్రారంభం కానుంది. ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.